చక్కగా 203 పేజీ నెంబర్ హెబ్రీ 6వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాడంట. ఎవరు? మన తండ్రి అయిన అబ్రహాం ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందుకున్నాడంట. ఈరోజు మనం చదువుకున్న 103వ కీర్తనలో ఆ మాటను ఉద్దేశించి మీకు చెప్పదలిచినటువంటి దేవుని వాక్యం ఏంటంటే, నీకు న్యాయం కావాలంటే ఓర్చుకో, కంగారు పడొద్దు, హైరాణ పడొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, పెద్దలంటూ పోలీసులంటూ మధ్యవర్తులంటూ. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. నీకు న్యాయం కావాలంటే దేవుడు చేసిన వాగ్దానము మీ జీవితాలలో నెరవేర్చబడాలంటే ఓర్పుతో సహించండి. ఓర్పుతో సహించండి. ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును మీరు స్వతంత్రించుకోండి. అబ్రహాం జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎన్ని కష్టాలు అనుభవించాడో. ప్రభువు పిలిచినప్పుడు కట్టుబట్టలతో భార్యతో పాటు బయలుదేరి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళిపోతూ, ప్రియులారా, ఎంత సహనము, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. మీ అందరికీ ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే, మీరు ఓర్పుతో సహిస్తేనే వాగ్దాన ఫలమును మీరు స్వతంత్రించుకోగలరు. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఓర్పుతో సహించడం అనేది ముఖ్యంగా ఇంటి ఆడపిల్లకు అవసరం. ఇంటి ఆడపిల్లకు భార్య పొజిషన్లో ఉన్నావు, ఇంకా చెల్లి, అక్క, ఇంకా ఎలా నీ స్థాయి ఏంటి? నీ కుటుంబంలో నీ పొజిషన్ ఏమిటి? ఓర్పుతో సహించు. సాడిస్ట్ భర్త అయినా, త్రాగుబోతు భర్త అయినా, వ్యభిచారపు భర్త అయినా, ఇదిగో భయంకరమైన పిసిరుగొట్టు భర్త అయినా, నిన్ను పట్టించుకోనోడైనా, నిన్ను ప్రేమగా పలకరించినోడైనా, ఆఖరికి ఒక కూతురుగా నువ్వు ఉంటే, నీ తండ్రి ఒక దుర్మార్గుడైతే, నీ అన్న ఒక భయంకరమైనటువంటి వేదన నీకు కలగజేస్తా ఉంటే, నీకు న్యాయం జరగట్లేదని నీకు బాధ కలుగుతూ ఉంటే, నా దేవుడు అంటున్నాడు, బాధపడు వారి పక్షముగా న్యాయం జరిగించే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు. అయితే నువ్వేం చేయాలంటే, అబ్రహాములాగా ఆ వాగ్దాన ఫలము పొందుకునేంత వరకు ఓర్పు సహనాన్ని కాస్త ప్రదర్శించు. ఈరోజు అపోస్తుడైన పౌలు మనకు నేర్పింది ఏంటంటే, ఉపవాసములలో, తరచుగా ఉపవాసములలో ఓర్పు కలిగి ఉన్నాడు. ఒక పూట ఉపవాసం చేసి, ఏమండి కొందరు అంటారు, వెంట్రుకతో కొండకు, అంతేనా సామెత? అదేనా? కొండకు ముడి పెడతాడంట, పోతే ఇంటికి వస్తే. ఇలాంటి లాజిక్లు కూడా వాడతారా? ఓర్పు సహనం అనేది మనకు చాలా చాలా అవసరం. స్తోత్రం కలుగునగా. పల్లెటూరులో ఒక సామెత వాడతారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడవుతుందని. ఓర్చుకుంటే కోడిగుడ్డు అంటే ఏంటి? ఆ కోడిగుడ్డు తీసుకెళ్ళి 21 రోజులు పొదగేసి, పిల్లని తీసి ఒక 6 వారాలు 7 వారాలు పెంచి పెద్దదాన్ని చేసి, కాస్తంత దానికి ఆ స్థాయి వచ్చిన తర్వాత కోసుకుని కూర వండుకుంటే సట్టెడ్ అవుతుంది. గుట్టుకుని మేము గుడ్లకు చేపిస్తే గుడ్డు అప్పుడే అయిపోద్ది. అందుకనే అంటారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు. ప్రభువు కూడా మాట్లాడుతున్నాడు, మీరు వాగ్దాన ఫలమును స్వతంత్రించుకోవాలనుకుంటే మీరు ఓర్పు సహనమును కలిగి జీవించాలి. తీయండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చూపించి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. పేజ్ నెంబర్ సార్ చెప్పండి. 180 పేజీ నెంబర్ 180. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 చదవండి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట అండర్లైన్ చేయండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి,
ప్రభువు సమీపముగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? మీ సహనము, మీ ఓర్పు సకల జనులు అంటే అర్థమవుతుందా? ఒక క్రైస్తవ విశ్వాసి ఎంత ఓర్పు కలిగినదో, ఎంత సహనం కలిగినదో సంఘ సేవకుడే కాదు, సేవకురాలే కాదు, సంఘమే కాదు, నీ కుటుంబమే కాదు, అన్యుల మధ్యలో కూడా నువ్వు ఒక సాక్ష్యాన్ని సంపాదించాలి. ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో భక్తుడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీరు ఓర్పు కలిగి సహనం కలిగి జీవిస్తే వాగ్దాన ఫలమును మీరు స్వతంత్రించుకుంటారు. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? పాస్టర్ గారు ఏ వాగ్దానం ఇచ్చారు మీకు? జ్ఞాపకం తెచ్చుకోలేపు. ఏ వాగ్దానం ఇచ్చాడు? మీ అందరికి ఏం వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు? వెరీ గుడ్. ఈ వాగ్దానమును ప్రభు మీ జీవితంలో నెరవేర్చాలంటే కాస్త ఓపిక, ఓర్పు, సహనం అనేది మీరు కనపరచండి. కంగారు పడితే పని జరగదు. నేను అబ్రహాం గురించి మాట్లాడాను, పోయిన వారం కూడా చెప్పాను. శారమ్మ గారు చేసిన చిన్న తొందరపాటు ఇంట్లోకి ఏం కష్టాలు, మామూలు కష్టాలా, సవతపోరు వచ్చేలా. అబ్రహాం గారు, శారమ్మ గారు దేవుడి వాగ్దానం వారికి ఉంది, కానీ వారి కంగారు కొన్ని గలిబిలులు, కొన్ని ఇబ్బందులు వారికి కలగజేయలా. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. ఏమిటి ఓర్పు సహనం అనేది ఎంత శ్రేష్టమైనదో మీకు అర్థం కావాలి. అబ్రహాము గారు ఎంత ఓర్పు పట్టుంటారు. ప్రభువు పిలిచి ఇంచుమించు 25 సంవత్సరాల అప్పటి వరకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఎంత ఓర్పుతో ఉండుంటాడు. ఈరోజు ఒక 10 రోజులు గట్టిగా ప్రార్థన చేసేసి 11వ రోజు ప్రభువా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుతో గొడవలాడడం కరెక్టేనా? ఒక 4 రోజులు ప్రార్థన చేసేసి నెల తర్వాత ప్రభువా నువ్వు నాకు న్యాయం చేయలేదు అంటాం కరెక్టేనా? ఒక సంవత్సరం ప్రార్థన చేసేసి ఏంటి ప్రభువా సంవత్సరం అంతా నేను పోరాడిన ప్రార్థనలో నువ్వు నాకు ఎందుకు న్యాయం చేయలేదు అని అంటాం కరెక్టేనా? ఓర్పు సహనం అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క ఆభరణముగా ధరించుకోవాలి. ఓర్పు సహనం అనేది ఒక ఆభరణంగా నువ్వు ధరించుకోవాలి. ఓర్పు లేకపోతే గొప్ప గొప్ప విజయాలు నువ్వు చూడలేవు. మీ అందరికి ఒక చిన్న మాట చెబుతా. యాయీరు గారి గురించి మీ అందరికి తెలుసు కదా. యాయీరు గారి కుమార్తె మరణ పడకల మీద ఏం చేయబడింది? బరుండబడి మరణానికి కాటికి కాళ్ళు చాపిన పరిస్థితి. యేసయ్య దగ్గరికి యాయీరు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ప్రభు వస్తాలే పదవయ్యా అన్నాడు. ఈలోపు ఎవరు వచ్చారు? ఒక పనోడు వచ్చాడు. ఏమన్నాడు? అయ్యా బాధకుడిని ఇబ్బంది పెట్టమాకు, నీ కూతురు చనిపోయింది, జరగవలసిన కార్యక్రమాలను మనం చూచుకుందాం పదా. నేను అంటున్నాను, ఆ నిమిషం ఆ హృదయం ఎలా అవ్వాలి? ఒక దాసుడు వచ్చి నీ కూతురు చచ్చిపోయిందని చెబితే ఆ క్షణం ఆ బిడ్డ హృదయం, ఆ తండ్రి హృదయం, ఆలోచించండి. మనం ఆగుతామా? మనకు అసలు మనసు ఆగిద్దా? అసలు మనం ఆ మాట వింటే ఓర్చుకోగలుగుతామా? సహించుకోగలుగుతామా? కానీ యాయూరు అన్న మాట ఏమిటో తెలుసా? ఏం పర్లా, ఇప్పటికైనా నా దేవుడు నా ఇంటికి వస్తే నా బిడ్డ బ్రతుకుతుంది. ఓర్పు చూపించాడు. దాసుడు వచ్చి చచ్చిపోయింది, మనం చాలా పనులు చేసుకోవాలి, చాలా మంది కబురు పెట్టాలి, కార్యక్రమం జరిగించాలి, ఆ సమాధి పనులు ఉంటాయి, అయ్యగారు రండి అంటే ఎంత ఓర్పు. ఈలోపు యేసయ్య ఏం చేస్తున్నాడు? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక తల్లిని స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. యేసయ్య అటు తిరిగి వేరే పనిలో ఉన్నాడు. ఇక్కడ ఈయన పని అర్జెంట్ అయిపోతుంది. అయినా యేసయ్య తిరిగి వచ్చేదాకా మౌనంగా ఆయన రాక కొరకు ఎదురు చూచాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఓర్పు సహనం అనేది ఒక క్రైస్తవ జీవితానికి ఒక చక్కటి పునాది. నీ గెలుపుకు మూల కారణమే ఓర్పు సహనము. ఓర్పు సహనం ప్రభు చెబుతున్నాడు. ఇదే ఫిలిప్పీ పత్రికలో, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు చదివిన 4:5లోనే ఉంటుంది అక్కడ. ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు, మీరు సహనాన్ని కోల్పోవద్దు.
ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. వెనకటికి చిన్నప్పుడు కథలు మనం వింటా ఉంటాం. ఒక వ్యక్తి అంట కుటుంబంలో అప్పుల భారం పెరిగిపోయి ఏం చేయాలో తెలియక ఎవడో ఒక సలహా ఇస్తే ఆ సలహా పట్టుకొని పలుగు పారతో ఒక కొండ దగ్గరికి పోయి తవ్వి 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 కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ప్రయాసపడి గుప్త నిధి కోసం ఆలోచన చేసి బంగారు వజ్రాలు దొరుకుతాయని తపన పడి ఎంతో పోరాడి ప్రేమైన దేవుని పిల్లలారా తవ్వుతూ 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 ఇక నా బతుకు మారదనుకొని ఏం చేశాడు? ఆ గుంట దగ్గరే విషం తాగి చచ్చిపోయాడు. ఒక రోజు అటుగా వెళ్తున్న ఒక ప్రయాణికుడు పడి ఉన్న తన శవాన్ని, అప్పటికే బోరున వర్షం కురుస్తుందంట, ఆ వర్షాన్ని బట్టి కరిగిన మట్టిలో నుంచి వస్తున్న వజ్రాలను చూచి అయ్యో ఇతడు ఎంత పిచ్చివాడు, ఇంకొక పూట ఓడ్చుకొని ఉండుంటే ఇతను కోరినది ఇతనికి దక్కేది కదా, ఓర్పు లేక విషం తాగి చచ్చి తన జీవితాన్ని ఇట్లా అర్ధంతరంగా ముగించాడు. ఇతనే కాదు, ఇంటి వద్ద తన భార్య పిల్లలకు కూడా. ఆలోచించండి, ఇంకొంచెం కష్టపడితే తప్పే ఉంది, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే పోయేదే ఉంది, ఇంకెక్కువ రోజులు ఉపవాసం ఉంటే ఏంటంట నష్టం. బైబిల్ చెబుతుంది, ఓర్పుతో మీ ప్రాణాలను మీరు దక్కించుకొంటారు. స్తోత్రం చెప్పండి. ఓర్పుతో మీ ప్రాణమును మీరు దక్కించుకుంటారని ఉంది. అవును కదా? ఆ ఓర్పుతోనే పోతున్న ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు యాయీరు. ఏమాత్రం ఓర్పు సహనం నశించి పనివాడు వచ్చాడు, వెళ్ళాలి, నా కూతురు చచ్చిపోయిందంట అని ఏడుస్తూ బోర్న పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే తన కుమార్తె ఆ రోజుతో అక్కడితో ముగించబడేది. ఈరోజు మీకు నేను చెబుతున్నాను, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. అదే చెబుతున్నా, మీకు అన్ని ఆశీర్వాదాలు సమీపంగా వచ్చిన తర్వాత ప్రార్థన నుంచి పైకి లేవద్దు. మోకరించి ప్రార్థన చేస్తున్నావు, పోరాడుతున్నావు, ప్రభువు తట్టు చేతులు ఎత్తావు, ఇక జవాబు అదిగో ఇదిగో వచ్చేస్తుంది. ఆకాశపు వాకిట్లను తెరుచుకుంది, మేఘాలను దాటింది, ఇంటి పైకప్పు ద్వారా వచ్చింది, కప్పుల మీదగా ప్రభు హస్తం నీ మీద దిగుతుందన్నప్పుడు పైకి లేచి నాకు తెలుసు నా బతుకు మారదని అంటే ఏమన్నా అర్థం ఉందా? ప్రార్థన చేసి 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 నాకు తెలుసండి మా ఆయన మారడని, నాకు తెలుసండి మా పిల్లలు మారని, నాకు తెలుసండి నా బ్రతుకు ఇంతేనని, నా బతుకు నా జీవితం నేను చచ్చిపోతాను అంటాం కరెక్టా? ఆకాశ వాక్కిట్లను తెరిచి మేఘాలను దాటి ఇంటి పైకప్పు మీదుగా నీ తల మీదకి అభిషేకం దిగబోతున్నప్పుడు లేచిపోతావు ప్రార్థనల నుంచి నువ్వు. నీకు అర్థమవుతుందా? ఓర్పు సహనం గురించి మాట్లాడుతున్నా. భార్య వచ్చి ఏమనింది యోబుని? దేవుణ్ణి దూషించి సరదాగా ఇప్పుడున్నటువంటి భార్య భర్తలను కనుక మనం ఇమాజిన్ చేస్తే అదే మాట భార్య వచ్చి భర్తనంటే ఏమన్నా అమ్మా రోకల బండి ఎత్తుకుతాడు పాస్టమ్మ గారు. దొరికిన ఈ విమానం మొత్తం మోగించేస్తాడు. ఏమే శరంతో నేను బాధపడుతుంటే, ఏదో రోగంతో నేను ఎడుతుంటే నీ మాటలంటే ఇక్కడ యోబుని తన భార్య చచ్చిపో, ఎవడికి ఉపయోగం, నువ్వు పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పిల్లల భార్య తిడుతుంది, స్నేహితులు కూడా వచ్చేసి యోబు నువ్వేదో పాపం చేసావు, మొత్తానికి నీ బొత్తు కిందకి ఇలా అయిపోయింది అంటున్నారా నిన్ను? ప్రతి ఓడు వాగుతున్నాడా? ఒక్కడు గుర్తుపెచ్చుకో, ఓర్పు సహనం కలిగి జీవించు. యోబుకి 2 దీవెనిచ్చాడు దేవుడు. ఇప్పుడున్న దానికంటే 2 ఇస్తాడు నీకు. భార్య ఒక పక్క, స్నేహితులు ఒక పక్క, ఏమండి ఒక పక్కన పని కట్టుకుని సాతానగాడు రేయి బగల్లో ఏమంటారు యోబుని కుచ్చి నాశనం వైపు నడిపిస్తామంటే దేవుడు కూడా కొద్ది రోజులు అనుమతించాడంట. నా భక్తుడి మీద నాకు నమ్మకం ఉంది, సాతానా ప్రాణము తప్ప ఏదైనా చేసుకో అన్నాడంట. ఒక పక్క నుంచి ప్రభు పరీక్షిస్తున్నాడు, ఒక పక్క నుంచి శోధకుడు శోధిస్తున్నాడు, ఒక పక్క భార్య, ఒక పక్క స్నేహితులు, ఒక పక్క ఒళ్ళంతా రోగాలే. ఒళ్ళంతా ఏంటి? రోగాల పుట్ట. ఒళ్ళంతా కూడా కురుపులు, చీము, నెత్తురు కారుతుంటే
బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన శరీరాన్ని తను ఏం చేసుకుంటున్నాడు? ఓర్పు సహనం చచ్చిపోయి, చా ఏం దేవుడండి ఈ దేవుడు, నేను ఎంత భక్తి చేశాను, ఈ దేశములోనే నీతిపరుడు అని పేరు సంపాదించుకున్నాను కదా, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ వేదన, ఎవరికి నేను అన్యాయం చేశానని నాకు ఈ బ్రతుకు, నాకు దేవుడు దేవుడు అని భార్య చెప్పినట్లుగా, సాతాను ఆలోచన పుట్టించినట్లుగా, స్నేహితులు మాట్లాడినట్లుగా భక్తిలో నుంచి ప్రార్థనలో నుంచి లేచి వెళ్ళిపోయి ఉంటే యోబు రెండింతల ఆశీర్వాదం వచ్చేది కాదు. నీ భర్త తరపున వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారు, నేను ఓర్చుకోనంటే అది సంసారం లాగే అయిన పని కాదు. నీ భర్త తరపున వాళ్ళు నిన్ను ఏదో తిడుతున్నారు, నేను ఓర్చుకోను అంటే అది సంసారం యొక్క పద్ధతి కాదు. ఆడపిల్లకి అది 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 తగదు అంటున్నాను నేను. అత్తమామలు తిట్టకుండా ఉంటారు, ముద్దు పెట్టుకుంటారా? ఏమా తోడుకోడళ్ళు మరదళ్ళు ఉంటారు కదా, ఇంకా ఉంటారు కదా కుటుంబంలో, వాళ్ళందరూ నెత్తిని నోరేగించుకుంటూ మోసుకుంటూ వెళ్తారా? ఏమా ఇరుగు పొరుగున ప్రతి ఒక్కడు కూడా నీ మీద ఏలెత్తి చూపించకుండా ఉంటాడా? ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఎందుకు ఇలా అనుకోకూడదు, నువ్వు కూడా యోబులా ఎందుకు అనుకోకూడదు? కొద్ది రోజులు దేవుడే అనుమతి ఇచ్చాడు, ఏమో అంతా నా మంచి కొరకేనేమో. భక్తిలో పాట పాడాడు, మీకు గుర్తుందా? అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే ప్రభు చిత్తమునకు తల వంచితే, ప్రభు చిత్తమునకు తల వంచితే
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో అనేది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇక మీదట నువ్వు తెలుసుకోబోతా ఉన్నావు. ప్రతిదీ కూడా ఆయన నీకు సమస్తము బయలుపరచబోతూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ నీతో మాట్లాడే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. విశ్వసించు. నా దేవుడు నీ జీవితంలో అనుమతించినవన్నీ నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవెన కొరకే. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పు దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆయన నీ కథ మొత్తాన్ని మార్చబోతున్నాడు. నీ కథ మొత్తము మార్చబోతున్నాడు. నువ్వు కూడా యోబుల భక్తి చేయి. ఓర్పు, సహనం ప్రతి ఇంటి ఆడపిల్లకు ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులకు అది చాలా 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 అవసరమైన ఆభరణము. ఎంత ఓర్చుకొని ఉంటే యోబు ఆ స్థాయికి వెళ్ళాడు. ఇరుగు పొరుగులు 100 మాటలు మాట్లాడతారు, ఎవరిని నువ్వు పట్టించుకో. మాకు వాడు ఎన్ని మాటలు మాట్లాడాడో అన్నిటికీ రేపొద్దున లెక్క అప్పజెప్పవలసి ఉంటది. ఎవడెవడు ఎన్ని రకాలుగా కూసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, నీ మీద తప్పుడు సాక్ష్యాలు పలికిన, నిన్ను అవమానించి రోడ్లు పాలు చేసిన, నీ భక్తి గురించి, సేవ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, దేని గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, నా దేవుడు ఎవరెవరైతే నీకు విరోధముగా మాట్లాడారో వారందరికీ బుద్ధి చెప్పబోతున్నాడో, వారందరూ రేపొద్దు నీకు క్షమాపణ చెప్పబోతున్నారో, వారు నీ వద్దకు వచ్చి క్షమించమని అడగబోతున్నారు. ఓర్పు, సహనం అనేది కలిగి జీవించండి. ఓర్పు అనేది ఎంత ప్రాముఖ్యం మీకు అర్థం కావడానికి చెప్పాను. మనకి దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపంగా. అదేగా ఫిలిప్పీలో మనం చదువుకున్నది 4లో, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నప్పుడు నీ భక్తిలో మరలా మార్పు కనపడకపోయేసరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన కష్టం వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నారు కదా. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏంటి ప్రార్థన చేస్తాం లేదా? దేవుడు అది చూసి నీ కొరకు వస్తాడు. వచ్చేలోపు నీ ప్రార్థన మారిపోతుంది. ఇంకేం సహాయం అందింది నీకు చెప్పు? నేను గత కొద్ది వారాలకు ఏం చెబుతున్నా? క్రైస్తవుడు ఎప్పుడు కష్టంలోనైనా, సుఖంలోనైనా, సంతోషంలోనైనా, బాధల్లోనైనా, ఏమంటే మీకు అర్థమవుతుందా? రోగంలోనైనా, ఆరోగ్యంలోనైనా, ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు ఒకేలాంటి భక్తి. ఈరోజు భర్త కొట్టాడు, 1 గంట ఎక్కువ ప్రార్థన చేసావు ఏడిచి, రేపొద్దున కొట్టడు ప్రేమగా చూసుకుని బిర్యానీ పెడతాడు. ప్రార్థన మారిపోద్దుగా నీకు? ఈ పూట ఇటు అటు 2 గుద్దులు గుద్దుతాడు, ఏడుపు వచ్చింది, ఏడుపుతో. ఆ ఏడుపు ప్రార్థన అది మంచి ఏడుపు కాదు. అది నీకు 4 తలలు పడేసరికి వచ్చిన ఏడుపు. అసలు నిజమైన ఏడుపు ఏది? జుట్టుడికి లాగి వాడికి గుద్దాడు, ఆ 2-3 రోజులు ఎప్పుకుంటుంది, జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడుస్తావు ఏడవా? ఆ కనిటి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేస్తాడా? ఫస్ట్ గారు అయ్యా అంతే అమ్మ, నేను మాట్లాడితే కరెక్టేనా తప్ప? భర్త ఈడ్చి గోడకి గుద్దాడండి, బొప్పు కట్టింది, కమిలిపోయింది, కన్నెంతలో వాసిపోయింది, 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఖచ్చితంగా 4 రోజులు 5 రోజులు కరెంట్ ప్రార్థన చేస్తావు. ఎందుకని? నీకు ఎప్పుడు విజువల్స్ వెళ్తా ఉంటాయి కదా, గుద్దేహేడు బాబాయ్, గుద్దేహేడు బాబాయ్, గుద్దేహేడు బాబాయ్, గుద్దేహేడు బాబాయ్. ఆ గుద్దేసిందని గుర్తొస్తా ఉంటది, దాన్ని బట్టి అడుగుతా ఉంటావు నువ్వు. ఆ కన్నీటి ప్రార్థన కాదు. నువ్వు కడుపు నిండా తింటాకి నీ ముందు పంచభక్ష పరమాన్నాలు ఉన్నా అక్కడే మోకరించి, ప్రభువా ఇక్కడ ఈ లోకంలో ఎన్నుంటే ఏం ఉపయోగం ప్రభువా, నేను నా కుటుంబం పరలోకం పోవాలా అని ఆ కన్నీరు ప్రభు చూస్తాడు. అడా కదా? కన్నీటి ప్రార్థన అంటే అర్థమవుతుందా? కన్నీటి ప్రార్థన అంటే అర్థమవుతుందా? అది ఆ కన్నీటి ప్రార్థనకి వాల్యూ ఉంటుంది. ఈరోజు ఓర్పు, సహనం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీలో చాలా మందికి ఓర్పు లేదని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. తాడోపడి తెలుసుకుందాం, ఆడెవ్వారం వాడు అంత చూద్దాం. మనం ఏమైనా తక్కువ? మనం ఏమైనా తక్కువ తిన్నామా? నువ్వు ఇంత తింటావని మాకు తెలుసులే. మనం ఏమైనా తక్కువ తిన్నామా? ఆడికంటే 4 ఆకులు ఎక్కువ చదివాం. నువ్వు చదివావో, తిన్నావో, తగలబడ్డావో ఎవడో తెలుసు. కానీ బైబిల్ ఒప్పుకోదు. బైబిల్
సౌలు దావీదు వెంట పడుతున్నాడు. దేనికి? దండం పెట్టాక. దొరికితే అదే దండేసి పాడి మీద ఎక్కింతాకి. అంతేనా కదా? సౌలు మహారాజు దావీదు వెంట పడుతున్నాడు. దొరికితే సంపేసి ఉప్పాత్ర చేద్దాం అనుకుంటున్నాడు. దావీదు ఎంత ఓర్పు సహనం కలిగినాడో తెలుసా? దావీదు గొల్యాతుని చంపేశాడు. గొల్యాత్ అంటే ఒక జనడు, ఒక బెత్తుడు, లేకపోతే ఎంత 5 అడుగులు 6 అడుగులు ఉంటాడు అనుకుంటున్నారా? అంత ఎత్తున్నాడు. 15 అడుగుల 2 అడుగులు అంట. ఆయన బల్లెం ఎంత ఉంటుందంట, మన ఈ గోడ ఉంటుందంట బల్లెం. అలాంటి ఆయన్ని దావీదు గారు ఒక దెబ్బకి చంపేశారు. సౌలు ఎంత గట్టిగా ఫోన్ స్టాండ్ అంత ఉంటాడు. చంపలేడు సౌల్ని. ఎదురు తిరిగి ఓర్పు చూపించాడు. ఎందుకో తెలుసా? అరే నువ్వు పోరాడి, నువ్వు గుద్దులాడి నాది నాకివ్వండి అంటే అక్కడే ఉంది మధ్య. నీ దేవుడికి అప్పగించు, ఆయన తీసుకొస్తాడు. భర్తతో నువ్వు పోరాడేదేంటి? ప్రభువే అన్నాడు, మీ పక్షమును యుద్ధం చేయవాడను, మీ పక్షమును వ్యాజ్యం ఆడవాడను, మీ పక్షమును నిలబడవాడను. మీరేం చేయాలి? ఓరకన నిలబడి, అంతేనా కదా? ఓరకన నిలబడి. మాకు పెళ్ళైన కొత్తలో మాది లవ్ మ్యారేజ్. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం. అలా 50 మంది వచ్చారు. అప్పుడు నేను ఇంత ఇలా ఉండేవాడిని, సన్నగిరి పుల్లా ఉండేవాడిని. నన్ను కొనడానికి 50 మంది వచ్చారు. మా ఫ్రెండ్ కూడా అంత ఉంటాడు. సైలెంట్గా వెనకమాలకి వెళ్ళిపోయారు. నేను కనపడకుండా, అరే బాబాయ్ నేను వెనకమాల ఉంటా కానీ ముందు నువ్వు ఉండరా అని ముందుంటే. ఎందుకని? నాకు ఒక ధైర్యం. అలా బాధ ఏమైతే స్టేషన్లో 2 దెబ్బలైతే అయిపోయినట్టు, పరువు పోయినట్టు. నేను ఆడ వెనకమాలకి వెళ్ళిపోయేలాగా. ఆడ వెనకమాల నేను నుంచుంటే నేను కనపడట్లేదు వాళ్ళకి. ఆడంత ఉంటాడు. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనుషుల్ని ఆధారం చేసుకుని ఆ స్థాయిలో ఆలోచిస్తే, ఈ దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత పెద్ద గొప్ప దేవుడు మీకు ముందుగా నిలబడితే ఏ సమస్యలో ఎవడు మిమ్మల్ని ఆపేది? ఏ ఆశీర్వాదం మీకు రాకుండా ఎవడు అడ్డుపడేది? మీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన అలా అంటే పొడైపోతుంది. నువ్వేదో పెద్ద కొండలా భావిస్తున్నావు దాన్ని. ఆయన అలా అంటే అది పొడిగా రాలిపోతుంది అంతే. మీకు అర్థమవుతుందా? స్తోత్రం కలుగును గాక. కాస్తంత ఓర్పు సహనమును కలిగి జీవించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. దేవుని పిల్లల ఓర్పు సహనం అనేది చాలా అవసరం. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు కోరుకునేది కొన్నిసార్లు నీ జీవితంలో జరగదు. ఏమో దానివల్ల ఏమో నష్టం అంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకొని, నువ్వు చిన్నపిల్లవు కదా, ఒక్కొక్కసారి నీ నిర్ణయాలు కొంచెం నీకు ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు మీరు? బాటిల్ బరువు ఎంత ఉంటుంది? లావణ్యమ్మా, ఏమి నేర్పుతున్నావు మీ పిల్లలకి? నిన్ను కొట్టాలి అసలు. నీ పక్కన ఉండే పిల్లలకి ఏమి నేర్పుతున్నావు నువ్వు? ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు మీరు? స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నీ నిర్ణయాలు నీకు ఇబ్బంది అనిపించవచ్చు. అందుకనే ప్రభు వాటిని ఆపేస్తాడు. రైతులో నిజం చెప్తున్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనకు దెబ్బే. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటారా? బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారి అబ్బాయి ఎవరు? ఏదైనా పిల్లలు పుట్టడం అంత లేట్ అయిందని మళ్ళీ అబ్బాయి అంటారు. అన్నయ్య కొడుకో తమ్ముడు కొడుకో. ఎవరు పేరేంటి? లోతు. మంచి లోతైన తెలివితేటల మనోడికి. పేరు లోతు. లోతుకు తగ్గట్టు పేరుకు తగ్గట్టుగా తెలివితేటల మనోడికి. ఒకరోజు చిన్నపాటి డిస్కషన్ వచ్చింది. వాళ్ళకి ఇడిపోదాం అనుకున్నారు. ఏమంటే కుటుంబంలో గొడవలో తిడిపోవాలా? నేను రోజు వర్తమానం చేసే ఇక్కడ. కుటుంబంలో గొడవలో తిడిపోవాలా? ఏం చేయాలి? ఎవడెవడు తగ్గితే కథ కాస్త అంత కంచికి చేరి మనం అందరూ ఇంట్లో ఉంటాంగా హ్యాపీగా. కుటుంబంలో గొడవలు వస్తే మాట్లాడితే ఎడాకులు. మామిడాకులు కట్టిన సేపు పట్ల ఎడాకులు అయిపోయాక ఈరోజు. అవి ఎండిపోయేలోపు వీళ్ళు ఎండిపోతున్నారు. కుటుంబంలో గొడవలు వస్తే ఏం చేయాలండి? కూర్చొని పెద్ద రకంగా మాట్లాడుకోవాలి. క్రైస్తవులు అయితే ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. అంత ఈజీయా బంధాలు తెంచేసుకోవడం? బంధాలు తెంచుకోవడం అంత ఈజీయా? చెప్పండి, అంత ఈజీయా? మరి లోతు గారు ఏంటి అంత తొందరపడ్డాడు? ఎంత నష్టమో తెలుసా? అరే శుభ్రంగా అబ్రాం చక్కగా బతుకుతున్నాడు. అబ్రాం దగ్గర చక్కగా బతుకుతున్నాడు, హ్యాపీగా ఉండేది. గొడవ అయింది. సర్లే బాబాయ్ పెదనాన్న ఏదో అయిందిలే. అల్లాలు పడవలు అనుకుంటే ఇప్పుడు మనకేంటంట, నేను ఎక్కడికి వెళ్తాను పెదనాన్న, నీ దగ్గరే ఉంటాను అని అంటే అంత హ్యాపీగా ఉండేది. ఎవడో 4 మాటలు ఎక్కేసి చెప్తాడు మీకు. మీ ఆయన దానిలో తిరుగుతున్నాడు. తిరగ నువ్వు ఎన్నోళ్ళు పెట్టేది కూడు, ఎన్నోళ్ళు పెట్టేదండి కూడు.
ఎంతమంది చూడలేదండి బ్యాచ్ మనం మోజు మీద తిరుగుతాడు తిరగని వాడిని. ఆ మోజు తిరిపేదాకా ఉన్నించి అదే 2 తన్ని బయట పంపించింది. అదే తన్ని బయట పంపించింది. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? 4 మాటలు అక్కే చెప్తారు ఈ లోపు. అమ్మాయి మీ ఆయన ఎలాగంటగా అదంటే ఇదంటే పెద్దల్లో పెట్టకపోయావా? ఈ ఆరింది గుర్తు చెప్తుంది మాకు పెద్దల్లో మరి అలాగే మాట్లాడుతాను. మరి నీ సంసారం నీ సంసారం బాగానే నువ్వు చూసుకుని ఎదుటోడి సంసారం కూలగొట్టడానికి పెద్దల్లో పెట్టకపోయావా? కంప్లైంట్ ఇవ్వకపోయావా? అరే కోర్టులు గిట్లు ఏం లేవురా బాయ్, ఇప్పుడు ఆవిడ నచ్చిన జీవితం వాడికని అక్కడ కోర్టులు అని ఏం చేసింది? డిక్లేర్ చేసింది. అయితే ఉంటారు పోతారు కోర్టులో ఒప్పుకో. మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్తే న్యాయం జరిగిద్దా? ఎవడో వెనక మళ్ళీ ఎక్కేస్తా అంటాడు. నీకు తెలియదమ్మే చిన్నపిల్ల, ఎందుకు చెప్తున్నా ఆలోచించుకో. అందుకే చెప్తున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడుతాడు నాకు తెలుస్తలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాంకి లోతు గొడవైంది. లోతు ఏం చేయాలి? పోనీలే పెదనైనా జరిగింది సారీ అంటే బాగుండేది. ముందు వెనక ఆలోచించకుండా ఒక పనికి మరి నగరాన్ని ఎంచుకున్నాడు. ఒక పనికి మరి దారిని ఎంచుకున్నాడు. నేను అటు పోతా, నేను అటు వెళ్ళిపోతా, నేను ఇటు వెళ్ళిపోతా, నాకు నచ్చట్లే బతుకుతా. నేను బతకలేనా? భలే మాటలు కదా, నేను బతకలేనా? బతికేస్తా ఒంటరిగా? ఎలాంటి లోకం ఇది? ఒంటరిగా బతుకుతావా? ఆడపిల్లలకి ఏంటో నాకు తెలియగలుగుతుంది ఈ మాటలు. ఎందుకండి మీకు ఆ మాటలు? నేను ఒంటరిగా బతకలేనా? బతుకు. చిన్నప్పుడు నా జీవితం జరిచిన సంగతి చెప్పిన. మా నాన్నగా చచ్చిపోయారు. మా అమ్మ ఎంత అందంగా ఉండిద్దంటే, మా అమ్మ ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముట్టుకుంటే మాసిపోయారని మా అమ్మ మంచి అందగత్తే. నా తండ్రి చచ్చిపోయాడు. ఎల్లమ్మడ పనులు చేసుకుని నీట్గా బతికింది. ఒక రోజు ఒకటి ఫాలో అయ్యాడు మా అమ్మ. నేను చిన్నపిల్లాడు. మా అమ్మనక మళ్ళీ నేను ఎగురుకుంటూ టైరాన్ ఆడుకుంటే వెళ్తున్నా. చిన్నపిల్లాడు. ఒకడు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి మా అమ్మ స్కూల్ బ్రిడ్జి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుని మళ్ళీ స్కూల్ బ్రిడ్జికి వెళ్ళింది. 3 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుని వచ్చేది. ఛార్జీలకు డబ్బులు ఖర్చు పడేది కాదు. మా అమ్మ వెళ్తుంటే మరి చూశాడు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆడు ప్రారంభం చేసి బెంజీ సర్కిల్ దగ్గర దాకా ఫాలో అవుతూ వచ్చి నాకు ఇప్పటికీ మర్చిపోలేదు. మా అమ్మతో ఏదో మాట అన్నాడంట. వెంటనే మా అమ్మ ఏం దగ్గర ఎడంగాలు చెప్పు తీసి పటా మరి పీకితే చుట్టుపక్కల అందరూ వచ్చేసి మగవాళ్ళందరూ శుభ్రంగా వాయికుడు పంపిస్తారు. బతకలేరు. ఒంటరిగా ఆడది బతకలేదు. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి. ఈ లోకం పిచ్చి కుక్కలతో సమానం. ఆడది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆశీర్వాదం. నేను అందుకే చెప్పా, ఆడపిల్ల అనుకువ కలిగి రోడ్డు మీద వెళ్తున్నామంటే తలదించుకుని బతుకుని ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను? ఈదు కుక్కలు అన్నింటి నుండి ఈదు కుక్కలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఆ ఈదు కుక్కలు నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వు తల ఎత్తకూడదు. తప్పదండి. అలాంటి లోకంలో మనం ఉన్నామండి. లోతు గారికి నేను బతకలేనా, నాకేంటి, నా ఆస్తి నాకు పంచిచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. చివరాఖరికి ఏమైంది లోతు పరిస్థితి? బంధాలు జాగ్రత్త. తెంచుకోవడం సింపుల్, మళ్ళీ అతుక్కోవడమే. ఒకసారి పగిలిన బొమ్మ అయినా నీ హృదయమైనా అతకడం అనేది చాలా కష్టం. ప్రభు కల్పించుకుంటే తప్ప మళ్ళీ పగిలినది అతుక్కోవడం అనేది అసాధ్యం. స్తోత్రం చెప్పు. ఇంతకీ ఏం చెప్తున్నాను నేను మీకు? చెప్పండి. ఏంటిది? ఓర్పేనా? ఓర్పానా ఆవిడ ఎక్కడ ఉంటుంది బైబిల్లో తెలుసమ్మా? నయోమి కోడలు. మంచి ఓర్పు కదా. పాపం భర్త చచ్చిపోయాడు. అత్త ఒంటరిదయ్యింది. ఉండొచ్చుగా అత్తతోనే. నాకేమంతా వయసు అయింది, అత్తయ్యా నువ్వు అంటే ముసల్దానివి అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఓర్ప అమ్మ. నయోమి కోడలు. ఇంకొకరు ఉంటారు, మరి ఎవరు? రూతు. కాస్త ఓర్పు సహనం కలిగి జీవించింది. యేసు క్రీస్తు వంశావళికి తల్లిగా మార్చబడింది. హల్లెలూయా. బోయాజు వంశంలో నుంచి వచ్చాడు. ఎవరు? ఓర్పు ఉంటే అంత ఆశీర్వాదం. ఓర్పు లేదు పాపం అప్పకే. అప్ప ఇల్లు అంతటాకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఏడా కనపల్ల అప్ప. అర్థం చేసుకోండి. బంధాలు బాంధవ్యాలను మీరు తెంచుకుంటే మీ జీవితంలో ఏం సంపాదించుకోండి. మీకు అర్థమవుతుందా? అది పాపం ఓర్పులాగా నేనేమన్నా ముసల్దాన్నా అత్తయ్య? నేనేమన్నా ముసల్దాన్ని కాకపోతే ఇంకేంటి నువ్వు? భర్త చచ్చిపోయాడు, నేను ఏదో చేస్తా కదా. అత్తయ్య మాట వరుస మంచిది కదా. ఆ
అమ్మ మీ జీవితాలు మీ ఇష్టం అమ్మ అంటే, నేను ఎక్కడికి వెళ్తాను అత్తయ్య, నీతోనే ఉంటా అనాలిగా. అంతే. అత్తగారు అలా మాట్లాడటం ఆలస్యం. ఈదులను తిరగడానికి అండి మరి ఫ్రీడమ్ వచ్చేసిందిగా, పక్షిని పంజరంలోంచి బయటకు వేసేశారు. ఇష్టం. కొంతమంది ఉన్నారు నా దేశంలో అంటారు, మా అత్తయ్య నన్ను రాసి రంపాన పెట్టేస్తుంది అన్నారు. నేను రంపాన పెడుతుందో ఇంకెక్కడ పెడుతుందో నాకేం తెలుసు. అంత ఓర్పు సహనం కలిగి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇంతకు ఈ ఓర్పు వల్ల కలిగే ఆశీర్వాదాలు అంటే ఒక మాట చెప్తా, చెప్పనా? ఎందుకు పాస్టర్ ఇంత ల్యాండ్ చేస్తారంటారా? ఒక్క మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 230 పేజీ నెంబర్ 230. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఓర్పు విషయమే వాక్యాన్ని కనుకొని ఆయన సన్నిధిలో నిలకడగా బతికితే మిమ్మల్ని ప్రభువు శోధనల నుండి తప్పించునుగాక. అదేనా రాయబడింది అక్కడ? కొత్త మాటలు ఏమైనా ఉన్నాయా? ఓర్పు అన్న పదం ఎందుకు చూపించాను తెలుసా? ఓర్పుగా భక్తి చేస్తే ఏ శోధనలో ఉన్నావో ఆ శోధనలన్నిటి మీద ప్రభువు నీకు జయమిచ్చునుగాక, జయమిచ్చునుగాక. ఇది నేను చెబుతున్న మాట, సాక్షాత్ ఎవరు చెబుతున్నారు? నువ్వు ఓర్పుగా ఉంటే రాబోవు శోధన ఇప్పుడే తప్పిస్తానంటున్నాడు. ఇప్పటికే బోల్డ్ దరిద్రాల్లో ఉన్నాను, స్తోత్రం చెప్పు. ఉన్నావా లేదా? ఇంకా రాబోవు కూడా మళ్ళీ వెనకడికి తాను దూరం సందు లేదన్నట్లు మెడకి ఇప్పటికే తగలబడిన దరిద్రాలు బోల్డ్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకండి బాధలో? అందుకనే ప్రభు అంటున్నాడు, కాస్త ఓర్పు సహనం కలిగి భక్తి చేస్తే వచ్చేవి కూడా రాకుండా నేను ఆపుతా. ఆమేన్. అర్థమవుతుందా? ఓర్పు సహనం కలిగి భక్తి చేస్తే వచ్చే దరిద్రాలు మీకు అంట కూడా నేను చూసుకుంటా. రాబోవు కాలమునందు ఏ శ్రమలైతే లోకం మీదకి రాబోతున్నాయో వాటి నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తా. అది రాకడ సంబంధమైన శ్రమ కావచ్చు, నీ దైనందినమైనటువంటి నీ దినదిన ఏమంటారు, నీ రోజువారీ బతుకులో నీకు కావలసినటువంటి పరిస్థితుల్లో నీకు కలుగుతున్న శ్రమలు కావచ్చు. ఏ శ్రమ అయినా నా దేవుడు తప్పిస్తా అంటున్నాడు. ఇంతకన్నా మంచి మాట బైబిల్ గ్రంథంలో నీకు దొరకదు. శ్రమల నుంచి తప్పిస్తానని మాట్లాడగలిగిన వాడు దేవుడు తప్పే ప్రపంచంలో ఏ దేవుడు ఎక్కడ నీకు కనపడడో. కనబడతాడా? ఇంత స్పష్టంగా మాట్లాడే దేవుడు కనబడతాడా? కాస్త ఓర్పు కలిగి జీవించు. అపవాదుడు వచ్చి ఎక్కేస్తాడు. ఏం చేసేవాళ్ళ భక్తి, ఏం చూశాడంటే దేవుడు, ఏం పెట్టాడంటే దేవుడు, అందరికీ ఇచ్చి నిన్ను ఎగతాలు చేయట్లేదా? దేవుళ్ళో ఉండి దేవుడు 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 అనుకుంటే ఏమొచ్చింది? పదా లోకంలోకి వెళ్దాం. అడగగానే ఇవ్వటం చేత కాదా నీ దేవుడికి? అంత శాటిస్తానం ఏంటి? సాతానుడు అనడా? ప్రార్థన చేయగానే మరి జవాబు ఇవ్వచ్చుగా. బైబిల్లో వడిసే చూపిస్తున్నాడంట భక్తులకి. హిజ్కియా ప్రార్థన చేయగానే 15 సంవత్సరాలు శనాలు ఇచ్చేశాడు కదా, నిమిషాల మీద ఇచ్చి కానీ దీవించాడు కదా, నిన్ను దీవించొచ్చుగా. ఇలా అంటున్నాడంట సాతాను గాడు. నిజమేనా అంట? ఆ మాటలు ఒప్పుకోవాలా మనం? దేవుడితో వైరం కలగజేసే అమ్మారు సాతాను గాడు. ఏం చేశాడమ్మా దేవుడు? దేవుడు అంటావు. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళు చూడు, దేవుళ్ళకి రాకపోయినా లోకంలో వాళ్ళని సంపాదించుకుంటున్నారు. దేవుడు అంటావు. నీ భర్త తాగబోతూ, నీ పిల్లల్లో తిరిగిపోతూ, నీ ఇంట్లో ఎప్పుడు అప్పులు రోగాలు. ఏం చేశాడు ఈ దేవుడు? ఓపిక ఓర్పు అనేది అవసరం. నేను మొన్న కూడా చెప్పా, ప్రతి దానికి సమయం కలదు. నీకంటూ ఒక టైం ఉంది. ఆ నిర్ణయ కాలమందు నీ జీవితంలో అన్నిటినీ ప్రభువే జరిగిస్తాడు. కాస్త మీరు ఏం చేయాలి? ఉపవాసములలో, వేటిల్లో? ఉపవాసములలో ఓర్పు గలవారే. ఏంటో ఉపవాసం ఉన్నప్పుడు ఆకలేస్తుందంట విశ్వాసం. నిజమేనా? ఏంటో పాస్టర్ గారు, ఒట్టప్పుడు అన్నం తినబుద్ధి కాదండి. ఉపవాసం ఉంటే కొత్త కోరికలు కలుగుతున్నాయి. పాయసం వండుకోవాలనిపించింది, పరమాన్నం తినాలనిపించింది, బిర్యానీ కావాలనిపించింది,
పక్కింట్లోడు కూర వండుతుంటే నాకు ఆకలేస్తుంది పాస్టర్ గారు, అక్కడే ఓర్పు చూపించాలి. ఇక గంటలో ఉపవాసం అయిద్దనగా గంటేగా ఇంతసేపు చేసాం దేవుడు తెలియదు ఆ మాత్రం అని గంట ముందు తినేసే బ్యాచ్లు కూడా ఉన్నాయి. నిజం, మీకు అర్థమవుతుందా? రాత్రి 12 దాటితే రోజు మారిపోద్దట్టుగా అర్ధరాత్రులు వేసి తీస్తున్నారంట కొంతమంది. రోజు మారిపోయిందండి, డే మారిపోయింది. బియ్యము పోయి ఏమొచ్చింది తినొచ్చండి అంటున్నారండి అర్ధరాత్రులు. ఓర్పేది ఉపవాస ప్రార్థనలో ఓర్పేది, మోకరిస్తే మోకాలు నిండిపోతున్నాయని మోకాలు దిగిపోతున్నారంట ఓర్పేది, చేతులు ఎత్తి ప్రార్థన చేయండి మోషేకి ఇచ్చినటువంటి గొప్ప విజయాన్ని ఇస్తారంటే భుజాలు లాగేస్తున్నాయి అంటున్నారంట ఓర్పేది. భుజాలు లాక్కుండా ఉంటాయా? భుజాలు లాక్కుండా ఉంటాయా? మోకాలు పేక్కుండా ఉంటాయా? ఆరులో సప్పట్లు కూడా చేతులు మంటలు రాకుండా ఉంటాయా? నుంచుంటే కాళ్ళు ఎప్పుడు రాకుండా ఉంటాయా? ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతే పచ్చకామెలుడు బతుకు అర్ధాంతరంగా ఆగిపోయి ఆగిపోతుంది బతుకు జీవితం. బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, కేకరకాయలు నా వల్ల కాదు. నాకు సిగ్గున పడడం తినాలని పచ్చకామెలు కేజీ కూర తెచ్చుకొని వండుకొని తిన్నాడు అనుకో, 2వ రోజు కోడి మాదిరి అయిపోతాడు. ఏంటి పచ్చకామెలు వస్తేనే అంత ఓర్పు సహనం బట్టి తినకూడదు, తింటే సస్తావు. ఓపెన్ గా మాట్లాడుకుంటే సస్తావు. పచ్చకామెర్లకే నీ యొక్క ప్రికాషన్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటే 10 కాలాల పాటు సుఖంగా ఉండే నీ బతుకు కోసం ఆ మాత్రం ఓర్పు సహనం వద్దా? ప్రభువుతో ఆ ప్రపంచం దాటి మరొక ప్రపంచంలోకి వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ లోకంలో కాస్త ఓర్పు సహనం అనేది వద్దా? శ్రమలు వచ్చినప్పుడు నీ ఓర్పు ఏంటో 10 మందికి ఈదుల్లో పడ్డావు అనుకో ఏముండదు. ఏమంటారు తెలుసా? సంసారం చేతగట్లేదు దీనికి అంటారు. నీ ముందే అంటారు తెలుసా? అమ్మో ఎంత పుట్టారు తెచ్చినోడు అమ్మ మా ఆయన తెచ్చినోడు ఏం కాదులే అమ్మ అని ఆ పూటకి ఇంట్లో పెట్టుకొని తర్వాత ఏమంటారు తెలుసా? దీనికి సంసారం చేత కాదు, ఇది వెళ్ళిపోద్ది నీ వెనకమాలంటారు. ఈ మాటలు మీ పాస్టర్ గారు, మీ తండ్రి చెప్పలేమండి ఈ మాటలు. నా పిల్లలకు నేను చెప్పుకోవాలి, మీ తల్లిదండ్రులు మీకు చెప్పరు, నేను చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇలాగే అంటారు లోకాన్ని చదివిన వ్యక్తులం మేము. నీ ముందు ఇంట్లో చేర్చుకుంటారు, ఒక పూట ఇంట్లో పెట్టుకుంటారు, తర్వాత రోజు ఏమంటారు? సంసారం చేత కదా దీనికి. భర్త మాత్రం కొడితే తిడితే తట్టుకోలేదా? నీ ముందు మాటలే నీ వెనక మాటలు. కాబట్టి ప్రియమైన భక్తులారా, మొత్తంగా ప్రసంగం ముగించేలోపు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓర్పు సహనం కలిగి జీవించండి, కంగారు పడొద్దు, కాస్తంత నిబ్బరంగా అట్లా ఉండండి. ఆయన వస్తాడా? దేవుడు మిడలని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఇక మీదట రాబో దినములన్నీ నీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. రాబో దినములన్నీ నీకు దీవెనకరంగా ఉండునుగాక. ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. యుక్త సమయములో నీకు సహాయము అందునుగాక. కాబట్టి ఉపవాసములలో ఓర్పు కలిగి జీవించండి. కాస్తంత ఉపవాస ప్రార్థనలు తరచుగా చెయ్యండి. తరచుగా వారానికి ఒక రోజన్నా శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్య దాకా పచ్చి గంగ ముట్టకుండా అట్లా ఉండండి అమ్మా, సరేనా? స్తోత్రం కలుగునుగా. మరి ఇక నుంచి ప్రతి శనివారం ఉపవాసం ఉంటారని తీర్మానం చేసుకుని, ఆదివారం సెలవే కదా, మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం బిరిగా బిగిద్దాంలే, మంచి బిరిగా బిగించి రాత్రి ఆరాధనకు వచ్చి కునికిపాట్లు పడదు. కొంతమంది పగలొచ్చి రాత్రి ఎగనం పెడుతున్నారు. పర్లేదులే, మీ కష్టాలు మీకు ఉంటాయిగా, రాకపోయినా పర్లేదు, నేనేం అంటలేదులే కానీ సరదాగా చెప్తాను. రావాలనిపిస్తే రండి, అది మీకు ఆశీర్వాదమా. చాలా సంతోషం. ఇంతకీ వాక్యం అర్థమైంది కదా? తోటి కోడలు తిడితే తోటకూర కట్టల మొహం వాడిపోద్దా? తోటి కోడలు తిట్టినా, తొట్టులోకి వెళ్ళి నేను ముంచి లేపినా, బట్టలు పిండిని దండి మీద ఆరేసినా, మీ ఆయన ఇటో గుద్దు అటో గుద్దినా, మీ అత్త నాన్న మాటలన్నా, ఇరుగు పొరుగు కుక్కలు ఎన్ని వాగినా నువ్వేం చేయాలి? వాగండి. ఎన్ని రోజులు వాగుతారో వాగండి. వాగిన ప్రతి నోరు రేపొద్దున తాళం వేయబోతున్నాడు నా దేవుడు. కాస్తంత నిలకడగా నువ్వు ఉండు. ఎప్పటిన్ని మాటలు మాట్లాడినా ఏం చేస్తావు? దులిపోయి మనల్ని కాదు, నువ్వు తీసుకో మాకు ఆ మాటలు నువ్వు ఆడేమన్నా అంటే ఆ మాటలు నువ్వు తీసుకుంటే అప్పుడు నీకు బాధ. ఆడన్నాడు, ఒక బూత్ మాట అన్నాడు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి, మాకు ఆ మాట మరలా తిరిగి వాడి దగ్గరికే. కాబట్టి ఎప్పుడు ఏంటన్నా భక్తి చేసేటప్పుడు కూడా. కాబట్టి జాగ్రత్త. ఒకటే, అబ్రహాము
వాగ్దాన విషయమై ఓర్పు కలిగి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడంట. నువ్వు కూడా నీకు ఇచ్చిన ఒక వాగ్దానం, నీ వాగ్దానం పట్ల నీకు విశ్వాసం నమ్మకం ఉండి ఓర్పుతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ లైఫ్ టైం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. హల్లెలూయా. లేచి నిలబడి చిన్న ప్రార్థన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చిన్న ప్రార్థన చేస్తే అందరూ కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ఈరోజు నువ్వే ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు నువ్వే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు వాగ్దానము విషయమై ఓర్పు గల దానవు, ఓర్పు గలవాడవై భక్తి చెయ్యాలి. అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడంట. అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడంట. నువ్వు కూడా కంగారు పడుతున్నావు, ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆవేశపడుతున్నావు. భర్త, అత్తయ్య, మామయ్య, ఇలా నీ కుటుంబంలో తోడు కోడలు, ఇలాగా ఇరుగు పొరుగు వారు ఏవేవో మాటలంటారో. కాస్త ఓర్పు సహనం కలిగుండు. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. అందరూ ప్రార్థించండి. మీ స్వరాలు తెరిచి, అయ్యా అయ్యా నీ వాగ్దానము విషయమై ఓర్పు నాకు నేర్పించండి. నేను మాట అంటే పడను, నేను ఒక్క మాట కూడా నేను అనుభవించిన నాకొద్దు, నాకు ఎవడు ఏమన్నా కూడా నేను సహించనంటే అది బైబిల్కు వ్యతిరేకం. ప్రభువు చెబుతున్నాడు, మిమ్మల్ని హింసించేవారు ఉంటారు, మిమ్మల్ని దూషించేవారు ఉంటారు, మిమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, చంపేవారు కూడా ఉంటారు. ఓర్పు కలిగి జీవించండి, ప్రార్థించండి. మీ స్వరాలు తెరిచి మీరు కొంత సమయం ప్రార్థిస్తారని నేను ఆశపడుతున్నాను. మీ స్వరాలు తెరిచి కొంత సమయం మీరు ప్రార్థిస్తారని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓర్పు నేర్పండి అయ్యా, ఓర్పు నేర్పండి నాయన, నాకు ఓర్పు నేర్పండి. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా. ఓ యేసు రాజా వందనాలు. అందరూ కూడా నాకు ఓర్పు నేర్పండి, సహనము నాకు అలంకారముగా ఉండునట్లుగా అటు అభిషేకం ఇవ్వండి. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకే వందనాలు.